ఎప్పుడు వెళ్ళాలనుకున్నాము, ఎప్పుడు వెళ్తున్నామో మేము ఎప్పుడో 7కి వెళ్ళాలనుకున్నాం, 10కి అయితే వెళ్తున్నాము. ఎందుకు ఇంత లేట్గా వెళ్తున్నామంటే ఉన్నారు కదా మా ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళు ఇది అది టిఫిన్స్ అవి ఇవి చేసుకొని తినేసరికి లేట్ అయింది. పర్లేదులే, జాతర ఈవినింగ్ 5 వరకు ఉంటుంది కదా, వెళ్దాము, మనం షాపింగ్కే కదా వెళ్తున్నాం, దర్శనానికి అయితే వెళ్ళట్లేదు కదా అనేసి నేనైతే ఓకే అనేసి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత నేనైతే వెళ్ళంగానే జ్యూస్ అయితే తాగుతాను. అది ఏ జాతరలో అయినా కూడా కావచ్చు, చెరుకు రసం కావచ్చు, షర్బత్ కావచ్చు, నేనైతే అలా లైక్ చేస్తాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మా పిన్ని వాళ్ళంతా దర్శనానికి వెళ్ళిపోయారు. మేమైతే ఇక్కడే ఉన్నామన్నమాట. ఎందుకు వెళ్ళలేదంటే కొన్ని రీజన్స్ వల్ల మేము దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఇంకా మొత్తం ఆ కొద్ది సమయంలో వాళ్ళు వచ్చేసరికి అది ఇదైనా హడావిడి ఎందుకు, మనకు కావాల్సిన కొన్ని అయినా మనం షాపింగ్ చేద్దామనేసి మేమైతే మొత్తం తిరిగేసామన్నమాట. మాకు యూజ్ అయ్యేటివి అక్కడ ఏం లేవు, ఉన్నాయి చాలానే ఉన్నాయి, కానీ మేము తీసుకోవాలనుకునేటివి మేము మైండ్లో పెట్టుకొని వచ్చినట్టు అసలు లేవన్నమాట. ఇంకా సరే ఉండేటివి ఇయర్ రింగ్స్ అవి ఇవి తీసుకున్నాము. నేనైతే ఇయర్ రింగ్స్ ఒక సెట్ తీసుకున్నాను. ఇంకా మా పాప కూడా కొన్ని తీసుకునింది. తర్వాత లాస్ట్లో వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ప్రెజెంట్ చేయాలనేసి ఒక చిన్నది ఏమైనా తీసుకోవాలనేసి మొత్తం తిరిగామన్నమాట. ఆ అమ్మాయి ఒకటి అనుకుంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి అనేసి కన్ఫ్యూజ్లో ఉందన్నమాట. ఇంక సరేలే అమ్మాయి తీసుకోదేమో అనేసి మళ్ళీ లాస్ట్లో వచ్చేటప్పుడు అక్క ఇవి తీసుకుంటాననేసి కప్స్ తీసుకునింది అనమాట. ఇంకా మాకు అక్కడ ఏం లేవు కదా, ఇంకా తీసుకున్న కాడికైనా హ్యాపీ అనేసి వచ్చేసాము. వాళ్ళు ఎప్పుడో దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కొంచెం లేట్గా వస్తున్నారు, అసలు రావట్లేదు అనేసి ఇంకా ఈ సమ్మర్కి ఇంకా అక్కడికి అయిపోయి ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా అనేసి మేమైతే మొత్తం తీసుకొని ఒక చోటుకైతే కూర్చోవాలనేసి వచ్చేస్తా ఉన్నాము. మళ్ళీ మేము వచ్చే వాళ్ళని మళ్ళీ మా అత్త రిటర్న్ తీసుకెళ్ళి ఏదో కావాలి ఇంట్లోకి సామాన్లు అనేసి అక్కడైతే తీసుకొని వెంటనే వచ్చేయకుండా వాళ్ళతో అడుగుతూనే ఉంది. ఇంక చెప్పేవాళ్ళ ఆడవాళ్ళు అంతే కదా, ఇంకా సరేలే ఇంకా ఎండ ఎక్కువ అంది, ఒక చెట్టు కింద అయితే కూర్చుందాము వాళ్ళు వచ్చిందాక అనేసి అక్కడైతే కూర్చున్నాము. ఎప్పుడో 11కి వెళ్ళిన వాళ్ళు 2కి వచ్చారు దర్శనం నుండి, అంత క్యూ ఉన్నిందంట. ఇంకా సరేలే దేవుడే పంపించాడేమో అన్నట్టు ఐస్ బండి అంకుల్ అయితే వచ్చాడనమాట. అది ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము సేమాల ఐస్ క్రీమ్. మీలో ఎంతమంది చిన్నప్పుడు సేమాల ఐస్కి ఇష్టపడే వాళ్ళు నాకు కామెంట్ చేసేయండి. నేనైతే ఫుల్ ఫ్యాను, ఎందుకంటే అంత ఇష్టం, చిన్నప్పుడు ఎక్కువగా అవే తీపిస్తూ ఉండేవారు కదా, నాకైతే ఫుల్ ఇష్టము.